ఇనాగ్రేషన్ జరిగిన సందర్భంగా ప్రస్తుతం మరి ఇక్కడికి బిగ్ బాస్ 4 సీజన్లో ఒక ఊపినటువంటి వ్యక్తి మెహబూబ్ గారి రావడం జరిగింది. అంటే భాస్కర్ గారు వస్తామంటున్నాం. మరి ఇక్కడ ప్రాక్టీస్ కూడా కలిగించే సందర్భంగా వార్త వచ్చాం. చెప్పండి ఎలా అంటే చాలా బాగుంది సెటప్. భాస్కర్ నాకు చాలా ముందు నుంచి తెలుసు. పర్సనల్లీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను. ప్రాక్టీస్ అంటే ముందు దాన్ని చూడడానికి ఒకసారి ఎలా చేశారు ఏంటి సెటప్ అని నాకు ఫొటోస్ పంపించారు. పర్సనల్గా కలిసి కంగ్రాచులేట్ చేద్దామని వచ్చాను. చాలా బాగుంది సెటప్ నచ్చి నాకు వీడియో కూడా చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ ప్రాక్టీస్. అండ్ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఇలాగే మీరు ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ చేయాలి, ఇంకా మంచి పేరు తీసుకోవాలి, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సెటప్ అయితే అదిరిపోయింది. ఎల్బీ నగర్ మహేశ్వరం దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంది. ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నారో యూ క్యాన్ విజిట్ హియర్. నంబర్స్ ఉండే వాళ్ళకి ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఓకే వీటి కూడా భాస్కర్ అబ్బాయి మీకు చాలా మట్టి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్యాన్స్కి అంటే కరోనా కదండి, కొంచెం మాస్క్ వేసుకుని తిరగండి, జాగ్రత్తగా ఉండండి. ఇలా డాన్స్ ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు కూడా మాస్క్ వేసుకుని నేను మాస్క్ వేసుకునే ఉన్నాను. ఈ షూట్ కోసం తీసాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గైస్. సో భాస్కర్ గారు పరిచయం ఉన్నారు కదా, 2 మాటలు పరిచయం స్టార్ట్. నేను మా టీవీలో సాంగ్స్ చేస్తుంటాను కదా మన టీవీ షోస్. ఆ టీవీ షోస్కి కొరియోగ్రఫీ చేస్తారు, సాంగ్స్కి ఎడిట్ కానీ వెళ్ళి చూసుకుంటానే నా 2-3 సాంగ్స్ చెప్పారు. చాలా మంది చేశారు. అలా వచ్చాను. చాలా మంచి నేను గొప్పపడతారు. భాస్కర్ బాగా కోపం అదే వర్క్ పరంగా ఉండాలండి. ఎందుకంటే వర్క్ పరంగా కోపం కాదు, వర్క్ బాగా రావాలని ఆ ఇంటెన్షన్ ఉంది. అంతేగాని ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్. ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. ఆల్ ద బెస్ట్. ఇంకోటి తెనాలి నుంచి సో మా తెనాలి. సో మీరు కూడా డ్యాన్స్ బాగా చేస్తున్నారు, చూస్తాను. మీరు కూడా మీరు ఫాలో అవ్వాలని. సో అంటే మీరు ఇక్కడ నేర్చుకున్నారు. నేను టీవీలో చూసి నేర్చుకున్నాను. టీవీలో చూడడం డాన్స్ చేయడం అంటే ఇప్పుడు పర్టికులర్గా నేర్చుకోలేదు. తర్వాత కొంచెం ఫేమ్ అయిన తర్వాత ఇలా మాస్టర్లు ఏదైనా షో ఉన్నప్పుడు, టీవీ షో ఉన్నప్పుడు కొరియోగ్రఫీ చేసిందని ఇప్పుడు నేర్చుకున్నాను. సో డ్యాన్స్ అనేది చాలా రకాలు. మీకు ఏ డ్యాన్స్ అంటే నాకు మాస్ ఇష్టం. మాస్ యూట్యూబర్గా ఉంది, అంచనా బిగ్ బాస్ 4లో ఉంది. ఎలా అనిపిస్తుంది ఈ స్ఫూర్తి? ఇప్పుడు నేను నా దగ్గర స్పెషల్గా హిప్హాప్ ట్రైనింగ్ తీసుకుంటాను. స్పెషల్గా నా దగ్గర హిప్హాప్ ట్రైనింగ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన డాన్సింగ్ స్కూల్స్, బీడీసీ డాన్స్ స్కూల్స్ చైన్ కదా, ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు. సో మీ పరిచయం ఉన్న వ్యక్తి బిగ్ బాస్లో ఫాలో ఎలా మీ యొక్క సార్ వెరీ లక్కీ అండ్ నేను సార్ రావటం ఆయన చేయటం. మీ గురించి తను చెప్పారు, తన గురించి 2 మాటలు. దాని గురించి అందరికీ తెలిసిన పుస్తకం ఇప్పుడు డాన్సింగ్లో ఒక ఎవరైనా ఉన్నారంటే ఇక ఈయనే. సో సెకండ్ అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ అన్న నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆయన్ని కలిసే అవకాశం చాలాసార్లు కల్పించిన. ఆయన మనం చూసినప్పుడు అదే మేము ఎలా ఉన్నాం అన్నది ఆ స్థాయి వరకు నేను ఎదిగినప్పుడే కలుస్తానని చెప్పి నేను ఇన్స్పైర్ అయ్యాను ఆయన దగ్గర నుంచి. బ్రదర్ చెప్తారు ఇక అన్న చెప్తారు కదా, ఆయన కలిస్తే ఇట్లా ఎలా మెహబూబ్ అని మాట్లాడుతున్నాను కదా, ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద డాన్సింగ్ ఐకాన్ ఫ్యూచర్లో ఇక పేరు వస్తుంది. ఎవరు పలానా డాన్సింగ్ ఐకాన్స్ ఎవరు హైదరాబాద్ సౌత్ అంటే ఇక ఈ పేరు కూడా రావాలి, వస్తుంది కదా, ఉంది, ఇంకా ఫ్యూచర్ వస్తుంది. సో మీరు అండ్ వెరీ సూన్ ఒక స్టెప్ ఆఫ్ టైప్లో ఒక మూవీ హీరోగానే ఉంటాడు. ఓకే, అది కంపల్సరీ. మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఆ విషయం? డాన్సింగ్ మూవీకి ఒక హీరోలాగానే ఉంటుంది. ఓకే, అంటే స్టైల్ సినిమా చేయాలి, కంపల్సరీ చేయాలి. నేను స్టైల్ జనరేషన్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరు. ఇప్పుడు బాలీవుడ్లో రెమో డిసూజా చేసిన అట్లాంటి మనం ఇక్కడ సంబంధించిన ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక డాన్స్ మూవీ కంపల్సరీ ఒకటి మూవీ అయితే చేయాలి, చేద్దాం. సో జనరల్గా మనం అనుకున్న మాటలు ఏంటంటే ఇంతమందికి డాన్సింగ్ అంటే ఏదో కొరియోగ్రాఫ్ చేసేది, కానీ వాళ్ళు చాలా స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు బాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళిపోయారు. అంటే ప్రభుత్వ అయితే ఇప్పుడు సో మరి ఇక్కడ అంటే కొంతమంది చెన్నై వాళ్ళ డామినేషన్ కూడా తెలుస్తుంది. సో మీ తెలుగు వాళ్ళ తెలుగుతనానికి ఎలా మీరు పాటుపడతారు? చూడండి, మీరు చాలా స్టేట్స్ నుంచి తిరిగి ఆఖరికి తెలుగు ఇక్కడే ఉండాలి, మనం ఇక్కడే చేయాలి అని ఇక్కడ సెటిల్ అయ్యి. నేను పుట్టి పెరిగింది బాంబేలో, బట్ నా నెగిటివ్ ప్లేస్ సౌత్ ఆంధ్ర సైడ్ అని ఇక్కడ హైదరాబాద్లోనే మన ప్లేస్లోనే అవ్వాలి, ఏదో చేయాలి అనే ఉద్దేశంతో
ఇక్కడే సెటిల్ అయిపోయాను, ఇప్పుడు ఇక్కడే చేస్తున్నా. సో ఇదే వెళ్ళాలంటే గుంటూరు బిగ్ బాస్ యూట్యూబ్ బిగ్ బాస్ మీ జర్నీ చేస్తుందా అభిమానుల ప్రభావం ఎలా ఉంది? చాలా బాగుంది. రెస్పాన్స్ అంటే మనం అంటే ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చింది కదా. సో ఏదైనా ఆపర్చునిటీ నాకు బిగ్ బాస్ కానీ యూట్యూబ్ కానీ వేరే వేరే సినిమాలు కానీ ఆపర్చునిటీ ప్రతి దగ్గర నేను ఆ అవకాశాన్ని యూజ్ చేసుకున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ప్రతి చోట నుంచి అభిమానులు కానీ లేకపోతే ప్రజలు కానీ లోపల ఉన్నప్పుడు ఓటింగ్. సో ఐఎమ్ వెరీ లక్కీ. అంటే హార్డ్ వర్క్తో పాటు మనకి లక్ కూడా ఉండాలి కదా. సో అది ఉంది ఎక్కడో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సపోర్ట్ చేసినందుకు. ప్రతిసారి నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓట్లేసి, యూట్యూబ్లో ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ చూసి, లైక్ చేసి, కామెంట్ చేసి, అది చేయండి ఇది చేయండి చెప్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అభిమానులు దండేయటం ఒక ఎత్తు, అమ్మ నాన్న దండేయడం ఒక ఎత్తు, మీ పేరెంట్స్ పులదండ చేసేవారు. ఆ సమయం ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడే కొడుకు ప్రయోజనం కూడా అయ్యారు. ఎప్పుడైతే వాళ్ళ వీళ్ళలో మీరు చూసానో నేను అనుకున్నాను చాలా బాబు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనిపించింది. బిర్యానీ కూడా చేసినట్టున్నారు. ఫేవరెట్ అప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగుంటుంది తినడం విషయాలు చాలా ఇష్టం. అక్కడి నుంచే కదా స్టార్ట్ మటన్ చికెన్. సో మీకు బిగ్ బాస్ ఉన్నటువంటి కంటెస్టెంట్లు 16 మంది ఉన్నారు. మీకు ఒక గొప్ప ఫ్రెండ్ ఏర్పడి కంటిన్యూ అవుతారు. పక్కగా పక్కగా మీ లవ్ బ్రేకప్ మీ లవ్ బ్రేకప్ కూడా చాలాసార్లు చెప్పుకొచ్చారు యూట్యూబ్లో ఓకే. థ్యాంక్ యూ టు V3 వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నందుకు. ఐ లవ్ యూ ఆల్. ఐ ప్రామిస్ యూ ఆల్ నేను మంచి కంటెంట్ ఇస్తాను. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. సినిమాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, రీల్స్ ద్వారా, అన్నిటి ద్వారా నేను నా సైడ్ నుంచి ఇస్తాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లవ్ యూ గైస్. టేక్ కేర్. ప్లీజ్ వేర్ మాస్క్. జాగ్రత్తగా ఉండండి. బయట కరోనా ఉంది.